హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, బిగ్ అప్డేట్ అయితే అందుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ జాబ్ క్యాలెండర్లో 41 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. మరి మీరు ఎన్ని ఉద్యోగాలకు అర్హులు, ఇంటర్తో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీతో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, పీజీకి అంతేకాకుండా బీఈడీతో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే వివరాలు అయితే ఈ వీడియోలో మనము చూడబోతున్నామండి. సో అందరూ కూడా వీడియో క్లియర్గా చూడండి. అర్హతలకు సంబంధించిన పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో మనము లాంచ్ చేసినటువంటి గ్రూప్ 2 కావచ్చు, నెక్స్ట్ లైబ్రేరియన్ కోర్స్ కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సో వీటన్నిటికీ కూడా ఆఫర్స్ అయితే మరి ఈ రోజుతో ముగుస్తున్నాయండి. ఇంకా ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా ఈ రోజే ఈ క్షణమే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే జనరలిస్ట్ పోస్ట్ ఇన్ ఏపీ జాబ్ క్యాలెండర్ అంటే జనరల్గా ఉండేటువంటి ఉద్యోగాలు చూసినట్లయితే నోటిఫికేషన్ డేట్ ఎప్పుడో తెలుసు కదా. ఇప్పుడు చెప్పేటి అన్నీ కూడా ఆగస్టు 15, సెప్టెంబర్ 15న విడుదలయ్యే ఉద్యోగాలు. ఓకే. గ్రూప్ 1 91 ఎనీ డిగ్రీ ఉండాలి. గ్రూప్ 2 మరి 750 ఎనీ డిగ్రీ ఉండాలి. ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎనీ డిగ్రీ ఉండాలి. కానిస్టేబుల్ ఎనీ డిగ్రీ ఇంటర్మీడియట్ ఉండాలి. జైల్ వార్డెన్ మెన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంపార్టెంట్ 11 ఉన్నాయి, ఎనీ డిగ్రీ అండి. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6 ఉన్నాయి, ఎనీ డిగ్రీ. నెక్స్ట్ సూపర్వైజర్ గ్రేడ్ 1 అండ్ డ్రైవర్ ఆపరేటర్ ఫైర్, దీనికి మరి ఏది ఉండాలనేది పర్టికులర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తామంటూ ఇక్కడ వదిలేయడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలి. ఇక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకు మరి సెప్టెంబర్ 15, ఆగస్టు 15న ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. వివరాలు చూద్దాం. ముందుగా మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503 ఉన్నాయండి. దీనికి సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబులే. ఓకేనా? నెక్స్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 ఉన్నాయి. దీనికి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్. అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ 40 ఉన్నాయి. దీనికి డిగ్రీ ఇన్ సివిల్, కెమికల్, మెకానికల్ ఇంజనీర్ వారు ఎలిజిబుల్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 95 ఉన్నాయి. ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి సంబంధించిన వారు ఎలిజిబుల్. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ 12 ఉన్నాయండి. డిగ్రీ ఇన్ మెకానికల్, కెమికల్, ఈఈ ఇంజనీరింగ్ విత్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ అండి. సో దీనికి బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన లేకుంటే బీ ఫార్మసీ చదివిన వారు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 250 ఉద్యోగాలండి. మంచి నోటిఫికేషన్ ఇది కూడా. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఉన్నా సరిపోతుంది, లేదా కంప్యూటర్ సైన్స్ ఉన్నా కూడా సరిపోతుందండి. ఓకేనా? బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఉన్నా సరిపోతుంది. కంప్యూటర్ సైన్స్ లైక్ బీకామ్ కంప్యూటర్స్ ఉన్నా,
బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నా లేదా బీఎస్సీ మ్యాథ్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అండి. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ప్లానింగ్ అండి, డిగ్రీ ఇన్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ఉన్న ఎలిజిబుల్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అండి, పీజీ డిగ్రీ ఇన్ సోషియాలజీ లేదా సైకాలజీ ఉండాలి కంపల్సరీగా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్లో ఎంఎస్సి కెమిస్ట్రీ ఉండాలి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎస్ఎల్పిఆర్బి పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ఎంపిక చేస్తారు, అర్హత కూడా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే మనము అసిస్టెంట్ లేదా అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ 1500 ఖాళీలు, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగు ఖాళీలు ఉన్నాయనుకోండి అసిస్టెంట్ ప్రొఫెసర్, సో దీనికి ఎంఏ తెలుగు ఉండాలి, నెట్ ఉండాలి. ఓకేనా, పిహెచ్డి కూడా అడుగుతారు. ఓకేనా, ఈ విధంగా అన్నీ కూడా బయాలజీ ఉంటే బయాలజీ, ఫిజిక్స్ ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే కెమిస్ట్రీ, ఓకేనా, మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్, ఇలా సపరేట్గా ఉంటాయి. అందుకే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అన్నారు. నెక్స్ట్ డిఎస్సి 2026 2535 ఉన్నాయి. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి దీనికి, బీఈడా డిఈడా అనేది. ఓకే, నెక్స్ట్ డైట్ సీనియర్ లెక్చరర్స్ 46 ఉన్నాయి. పీజీ డిగ్రీ ఇన్ ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ అండి. సో ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్స్లో, ఆయా సబ్జెక్ట్స్లో అంటే దేంట్లో వేకెన్సీస్ ఉంటాయో అందులో పీజీ చేసి నెట్ ఉండాలి, పిహెచ్డి, కొన్నిటికి పిహెచ్డి అవసరం ఉంటుంది, కొన్నిటికి అవసరం లేదు, బట్ నెట్ అయితే ఉండాలి. ఇక లైబ్రేరియన్ వేకెన్సీస్ 100 ఉన్నాయండి, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. దీనికి పీజీ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండి. సో కొంతవరకు షాకింగ్ గురి చేసే అంశము. చాలామంది నాకు సిఎల్ఐసి ఉంది, బిఎల్ఐసి ఉంది, నేను ఎలిజిబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. గాయస్ ఇక్కడ గమనించాలి, ఎంఎల్ఐసి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఎంఎల్ఐసి. సో అర్థమైంది కదా అండి, చాలా పెద్ద పోస్ట్ అండి ఇది. లైబ్రరీన్స్ అనేవి ఇవి గ్రేడ్ 1 ఉద్యోగాలు. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందండి, ఇవి గ్రేడ్ 1 ఉద్యోగాలు, గ్రేడ్ 1 లైబ్రేరియన్ ఉద్యోగాలు. ఇవి ఎందులో ఉంటాయండి, మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే, కానీ యూనివర్సిటీస్లో, డిగ్రీ కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో ఉండేటువంటి ఉద్యోగాలు ఇవి. చాలా పెద్ద పోస్టులు ఇవి. ఓకేనా, కంపల్సరిగా పీజీ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అంటే ఎంఎల్ఐసి చేసి ఉండాల్సిన అవసరము ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇక్కడైతే మనం క్వాలిఫికేషన్లో పీజీ అనే ఇచ్చారు. సో మరి చూడాలి, మరి చాలామంది బిఎల్ఐసి చేసి ఉన్నారు, బిఎల్ఐసి సిఎల్ఐసి కూడా, వారికి కూడా అవకాశం ఇవ్వాలని మరి ఏమైనా అడుగుతారా ప్రభుత్వాన్ని అయితే చూడాలి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ పీజీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ అండి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ అండి. ఇవి కూడా చాలా మంచి ఖాళీలు అయితే ఉన్నాయండి, 250 వరకు ఉన్నాయి. దీనికి బీఈడి కంపల్సరీ ఉండాలి, బీఈడి ఉండే, బీఈడితో పాటుగా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అయితే సరిపోతుందండి. ఓకేనా, అంటే ఎంఏ సోషియాలజీ చేసినా కూడా ఎలిజిబుల్ వీటికి, ఎంఏ సోషియాలజీ. ఓకే, బీఈడి ప్లస్ డిగ్రీ, మామూలు డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి. ఇట్స్ ఈక్వలెంట్ అంటే సోషియాలజీ చేసి అయితే ఉన్నవారు ఎలిజిబుల్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్లో అండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి 4 ఉన్నాయి. బీటెక్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్, కెమికల్, అగ్రి ఇంజనీరింగ్ చేసిన వారు ఎలిజిబుల్. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఓ మై గాడ్, ఇవి కూడా విడుదల చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దీనికి కూడా జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుందండి, ఇవేం అవసరం లేదు దీనికి. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి, చాలా మంచి ఉద్యోగాలు ఇవి, 41. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఫారెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఐటీఐ ఉండాలి. హార్టికల్చర్ ఆఫీసర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్. యానిమల్ హస్బెండరీ 80 ఉన్నాయి. డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ ఆర్ యానిమల్ హస్బెండరీ చేసిన వారు ఎలిజిబుల్. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ ఒకటి ఉంది, డిగ్రీ ఇన్ మైన్స్. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మైన్స్ బీఎస్సీ జియాలజీ చేసి ఉండాలి. రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్ బీఎస్సీ జియాలజీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. సో గైస్, ఇవి అఫీషియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి, మనకు అధికారికంగా విడుదల చేసినటువంటివి. సో ఇక చూసుకోండి మీరు ఎన్ని ఉద్యోగాలకు అర్హత సాధించారనేది, దాన్ని బట్టి కంబైన్డ్గా కూడా మనం చాలా ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్ఏ అన్నిటినీ కండక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, సో గైస్ ఇది అండి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.